మా చెల్లి పెళ్లి అటెండ్ అవ్వడానికి సుక్మన్కి ఇదే ఫస్ట్ సౌత్ ఇండియన్ వెడ్డింగ్ అండ్ ఫస్ట్ టైం కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయబోతున్నాడు ఇక్కడ. నిజం చెప్పాలంటే సుక్మన్కి అయితే ఫుల్ నిద్ర వస్తుంది. దట్ ఈస్ ఎనర్జీ ఆఫ్ పెళ్లి కూతురు. ఈ మంగళగిరి పట్టు సారీ చూస్ చేసుకున్నాను నేను. ఫస్ట్ పెళ్లి కూతురికి కూర్చోబెడతారు కదా. సింగిల్ గైస్ అందరి ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటాం. మా రాజుని ఎక్స్ప్రెషన్ చూసారా, అన్నం అంతా ముద్దగా చేస్తున్నానని చెప్పి ఫోకస్ చేసింది. ఇప్పుడు నిద్ర లేచాం, నిద్ర మొక్కలు. టైమ్ ఈస్ లైక్ 8 o'clock. దానికి డ్రెస్ లేదు, వెస్ట్రన్ డ్రెస్. ఈవెన్ ఐ డిడ్ంట్ గెట్ ఎనీ డ్రెస్సెస్ బికాస్ 1 2 మరి అడిగేసినట్టు. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరు ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శాంతి, నేను న్యూజిలాండ్లో ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మేము ఇండియా ట్రిప్కి వచ్చామన్నమాట, నేను నా హస్బెండ్ కలిసి. మా చెల్లి పెళ్లి అటెండ్ అవ్వడానికి సుక్మన్కి ఇదే ఫస్ట్ సౌత్ ఇండియన్ వెడ్డింగ్ అండ్ ఫస్ట్ టైం కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయబోతున్నాడు ఇక్కడ. చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాడు. మేము హైదరాబాద్లో ల్యాండ్ అయిన వెంటనే నైట్ డ్రైవ్ చేసుకొని విజయవాడ వచ్చేసామన్నమాట. ఇవాళ పెళ్లి కూతురు ఫంక్షన్. మీ అమ్మ హోమ్ మేడ్ కుకీస్ రాగి పిండితో ఓట్ ఫ్లోర్తో నేర్చుకుంది. చాలా యమ్మీగా ఉన్నాయి. నిజం చెప్పాలంటే సుక్మన్కి అయితే ఫుల్ నిద్ర వస్తుంది. మేమైతే అసలు పెళ్లి కూతురు ఫంక్షన్ ఎలా జరిగిందో ఒక బ్రెయిన్ ల్యాగ్లో ఉన్నాం నిద్ర లేక. దట్ ఈస్ ఎనర్జీ ఆఫ్ పెళ్లి కూతురు. పెళ్ళికి కావాల్సిన అన్ని ఫ్యామిలీ అందరి అవుట్ఫిట్స్ అన్నీ ముందే మమ్మీ కబోర్డ్ చేయించేసి దానిలో ఇలాగ సెట్ చేయించేసింది. ఈ మంగళగిరి పట్టు సారీ చూస్ చేసుకున్నాను నేను. ఫాస్ట్గా రెడీ అయిపోయాను. ఫస్ట్ పెళ్లి కూతురికి కూర్చోపెడతారు కదా, కూర్చోపెట్టే కార్యక్రమం అంతా జరగడం స్టార్ట్ చేయింది. తోడు పెళ్లి కూతురుని కూడా కూర్చోపెడతారు కదా, ఫ్లాట్స్లో ఉన్న పాపని కూర్చోపెట్టారు అనమాట. మా రజనీ పిన్ని అందరికీ కాళ్ళకి పసుపు పెట్టింది. అందరికీ వచ్చిన ముత్తైదులందరికీ కాళ్ళకి పసుపు రాస్తారు కదా. తర్వాత అందరూ మెల్లగా నలుగు పెట్టి మంగళారతి ఇచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. దాని తర్వాత శ్రవంతికి మంగళ స్నానం ఇంట్లో నార్మల్గానే చేయించారు. ఎందుకంటే హల్దీ రోజు మెయిన్గా మంగళ స్నానం చేద్దామని చెప్పి. సో మా ఇంట్లోనే కాదు, ప్రతి ఇంట్లోనే అలాగే చేస్తారనుకుంటా. సో పెళ్ళికి ముందు పెళ్లి కూతురుని చేస్తే ఎన్ని రోజులు పెళ్ళి ముందు అంటే పెళ్లి డేట్ వరకు అన్ని సార్లు పెళ్లి కూతురుని చేస్తూనే ఉంటారు. సో మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. చాలా బాగా అనిపించింది. శ్రవంతి రెడీ అయ్యేటప్పటికి మేము వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తాము. బ్రేక్ఫాస్ట్ కూడా బయట నుంచి ఆర్డర్ ఇచ్చింది మమ్మీ. నేనేమో మంచిగా ఇలాగ ఫొటోస్ వీడియోస్ తీయించుకున్నాను. నా వెడ్డింగ్ అవుట్ఫిట్స్ అన్నీ శ్రవంతియే చేసిందండి. తనకి హౌస్ ఆఫ్ స్వస్తిక్ అని పేజ్ ఉంది కదా, నా వెడ్డింగ్కి తన వెడ్డింగ్కి నా అవుట్ఫిట్స్ కూడా అన్నీ తనే చేసింది. మీలో చాలా మంది అంటున్నారు మా చెల్లెని డామినేట్ చేశాను. అయ్యో పాపమని. పాపం ఏమీ లేదు. షీ ఈస్ ద డిజైనర్ అండ్ షీ నో వాట్ షీ ఈస్ డూయింగ్ అండ్ షీ డిడ్ అకార్డింగ్ టు అవర్ స్టైల్స్. షీ ఇస్ మైరా, మా అక్క వాళ్ళ పాప. సే హాయ్. అండ్ యు నో హర్, షీ సింగిల్ గైస్. అందరి ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటాం. మా కజిన్స్ ఎక్కువ మంది వాళ్ళు రాలేదు, ఎందుకంటే వాళ్ళందరూ వర్కింగ్, లీవ్స్ గ్రాంట్ అవ్వలేదు. శ్రవంతి అయితే ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయి వచ్చింది. నాకు ఈ శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది. మైట్ యాజ్ వెల్ నేను కొట్టేస్తా. ఇందాక మైరాని చూపించాను కదా, మైరా వాళ్ళ మమ్మీ తినొచ్చేసి మా అక్క. తిను కూడా డాక్టర్. సో శ్రవంతికి కళ్యాణం బొట్టు పెట్టి మంగళహారతి కూడా తనే పాడింది. వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తానన్నమాట. తర్వాత నేను కొంచెం హడావిడి చేశాను. నేను నిజంగా మా రాజు పిన్నే మొత్తం కష్టపడింది రండి, నేను వీడియో కోసం చేసిన తిప్పలి. మా రాజుని ఎక్స్ప్రెషన్ చూసారా, అన్నం అంతా ముద్దగా చేస్తున్నానని చెప్పి ఫోకస్ చేసింది. వీడియో అయిన వెంటనే వద్దులే అమ్మా ఇంక వదిలేసే అని చెప్పి తీసుకుంది. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా.
ఈ మెజెంటా కలర్ అనార్కలి డ్రెస్ వచ్చేసి తను నా క్లాస్మేట్ అండ్ దెన్ పింక్ కలర్ డ్రెస్ వచ్చేసి శ్రవంతి క్లాస్మేట్. వాళ్ళిద్దరు సిస్టర్స్ అండ్ మేమిద్దరం సిస్టర్స్, అలా ఇద్దరం ప్యారలల్స్ అండ్ ఫ్రెండ్స్ అనమాట. అయితే ఎవరి ఫొటోస్ డల్ అవ్వాలో అప్పుడు నుంచి ఉంటే సరిపోద్దేమో. లంచ్ కూడా బయట నుంచి ఆర్డర్ చేశారు. ఫుడ్ అయితే చాలా యమ్మీగా ఉంది. ప్రతి ఈవెంట్కి ఫుడ్ అయితే ఎక్సలెంట్గా కుదిరింది. అన్నీ అయిపోయినాయి అండ్ టైమ్ ఇస్ 3 PM now. We are so tired, more than like almost 30 hours అయింది that we both slept. ఇంకెప్పుడు ఒక 3 hours పడుకుని తర్వాత సుక్మన్ షాపింగ్ అండ్ బెంగళూరు షాపింగ్కి వెళ్ళాలి. సో ఐ టేక్ యూ గైస్ దేర్. సో దేర్ విత్ ఆల్ ఆఫ్ దిస్. సో లెట్ మీ స్లీప్. ఇప్పుడు నిద్ర లేచాం, నిద్ర మొక్కలు. టైమ్ ఈస్ లైక్ 8 o'clock అండ్ సర్ ఈస్ బీయింగ్ ఫారినర్ అండ్ దెన్ ఇన్ ఫ్యూ కార్డ్ సెట్స్ ఇప్పుడు వీఆర్ గోయింగ్ ఫర్ షాపింగ్ ఫర్ సుక్మన్. లెట్స్ గో. ఇదిగో వాళ్ళ అమ్మని చూపిలేదంటే వాళ్ళ కొడుకు ఫీల్ అవుతున్నాడు. మా అత్త హ్యాపీ అరా స్క్రీన్ ప్రెజెన్స్. Pandu will be in the back. Both come together. Drive safely, please. ఫస్ట్ విజయవాడలో ర్యాపిడ్కి వచ్చాం. శ్రావంతి, నేను, మా కజిన్, మా అత్త వాళ్ళ కొడుకు అండ్ దెన్ సుక్మన్ అందరం వచ్చాం. ఊరు పొలి మీద దాటకూడదు అంటారు, ఇల్లు కాదు. ఇలా వచ్చింది షాపింగ్. మేమంతా వెయిటింగ్ సుక్మన్ షాపింగ్ చేస్తుంటే. నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. సుక్మన్కి బాస్లో ఈ వాచ్ నచ్చితే కొనుక్కున్నాడు. నాకు కూడా డీజిల్లో ఒక వాచ్ చాలా బాగా నచ్చింది. ఐ డోంట్ హ్యావ్ బడ్జెట్ ఫర్ దాట్, బట్ ఫోటో తీసుకొని వచ్చాను. చూడండి ఎలా ఉందో. ఓకే గైస్, ఇవాళకి ఏం వీడియో తీసాను తెలీదు. మా రాజుపిన్ని తింటుంది గైస్. ఇవి రాజుపిన్ని వాళ్ళ కూతురు గైస్. ఇద్దరు పర్సనాలిటీ ఒకరినొకరు కంప్లీట్ చేసుకుంటూ మెయింటైన్ చేస్తుంటారు. వాటర్ కావాలా? సరే, బాయ్ బాయ్. సెకండ్ డేకి అందరికీ ఓపికలు అయిపోయినాయి అనమాట. అందరూ నైట్ డ్రెస్లు నైటీల మీద కూర్చోబెట్టేసి 4 పెట్టారు. మళ్ళీ మగల స్నానం అయిన తర్వాత రెడీ అయిందిలేండి. సెకండ్ డే కూడా ఈ బ్యూటిఫుల్ మంగళగిరి గ్రీన్ పట్టు సారీ కట్టుకున్నాను. సింపుల్ లుక్తో స్టైల్ చేశాను. పెళ్ళంటే అనుకుంటాం కానీ మన ఇంట్లో హడావిడైతే అసలు అందరికీ ఓపికలు తెచ్చుకొని మరీ చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ డేకి ఓపిక అవుట్ అయిపోయింది. కానీ ఇవాళ నైట్ ఫుల్, అంటే ఆ రోజు నైట్ ఫుల్గా రెస్ట్ తీసుకున్నాం. వీ షుడ్ బి గుడ్. బ్రేక్ఫాస్ట్కి వచ్చి పూరి అండ్ ఇడ్లీ తిన్నాం. చాలా టేస్టీగా ఉంది. మా అమ్మమ్మ నా పెళ్ళికని చెప్పేసి ముందుగానే చీరలు కొని పక్కన పెట్టింది. ఎందుకంటే నేను ఎప్పుడు మా మమ్మీని ఏడిపించేదాన్ని అనమాట. నాకు పెళ్ళికి సారి పెట్టేటప్పుడు 100 చీరలు పెట్టాలి అని. నిజంగానే పెడదామని చెప్పి ఒక్కొక్కటి కొనుక్కొని అలా సెట్ చేస్తూ ఉంది. కానీ షీ పాస్ట్ అవే అనమాట. సో నా పెళ్ళికి నేను ఒక పట్టు చీర కట్టుకున్నాను అమ్మమ్మ కొన్న దానిలో. సో శ్రవంతి పెళ్ళికి అని ఒకటి పెట్టుకుంది. సో ఇది మా అమ్మమ్మ పెట్టిన చీర. ఆల్మోస్ట్ 5 years ముందు తీసుకుంది, బట్ స్టిల్ ఆన్ స్టైల్ అనమాట. తలుచుకుంటే పెళ్లి టైంలో చాలా ఎమోషనల్ అయిపోయాం మేము. ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళ పెద్దక్క వచ్చారు. యాజ్ ఇట్ ఈస్ మా అమ్మమ్మని చూసినట్టు అనిపించింది ఒక్క నిమిషం. అండ్ శ్రవంతి ఇలాగా హై బ్లౌజ్ అండ్ ఒక మగ్గం వర్క్ ప్యాచ్తో దీన్ని ఇలాగా డిజైన్ చేయించుకుంది. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు ఈ శారీ అండ్ బ్లౌజ్ కూడా. తినొచ్చు శ్రవంతి వాళ్ళ ఫ్రెండ్. కొంతమంది శ్రవంతి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు పెళ్లి కూతురు ఫంక్షన్కి. తిను శ్రవంతికి క్లోజ్ ఫ్రెండ్ అనమాట. సో ఇవాళ నుంచి వాళ్ళు కూడా పెళ్ళయ్యేంత వరకు, రిసెప్షన్ ఆ టైం వరకు కూడా ఉన్నారు. మాట్లాడు ఇంకా. నేను ఒక జామ్స్దాని శారీ కొనుక్కున్నాను. నేను, మమ్మీ, శ్రవంతి అది మ్యాచ్ చేద్దాం అనుకున్నాం. కానీ అది అసలు వేసుకోవడానికే మా ముగ్గురికి అవ్వలేదు. శ్రవంతి తలంబరాల చీరకి ముళ్ళు మర్చిపోతే మా అమ్మ తాతగారు వేస్తున్నారు. లాస్ట్ మినిట్ షాపింగ్ బికాజ్ పెళ్లి పట్టు చీరకి, అంటే శ్రవంతి పెళ్ళికి నా పట్టు చీరకి బ్యాంగిల్స్ మ్యాచింగ్ లేదనమాట. సో బ్యాంగిల్స్ మ్యాచింగ్ తీసుకోవడానికి వెళ్తున్నాం. అండ్ తర్వాత ఏం చేయాలి?
ఇవాళ శ్రవంతి ఇది స్పిన్స్టర్ పార్టీ ఉంది, దానికి డ్రెస్ లేదు, ఇంకొక కపుల్ ఆఫ్ పర్సన్స్ ఇట్స్ స్పిన్స్టర్ ఉంది, బ్రైట్ టు బీ అంట. సో ఇట్స్ సేమ్. I don't know how on earth, like I have to tell her, but that one దానికి డ్రెస్ లేదు, వెస్ట్రన్ డ్రెస్. ఈవెన్ ఐ డెంట్ గెట్ ఎనీ డ్రెస్సెస్ బికాస్ నేను ఇండియా వచ్చినప్పుడు ఐ విల్ నాట్ క్యారీ ఎనీథింగ్ బికాస్ ఐ కెన్ వేర్ హర్ క్లోత్స్. నువ్వు వేసుకో, మన ఇద్దరి షార్ట్స్ ఉన్నాయి కదా పీజే పార్టీ. సో అది దానికి డ్రెస్ తీసుకొని తర్వాత ఐ హ్యావ్ టు గెట్ మై హెయిర్ కట్ డన్. ఇక్కడ చేయించుకోవచ్చని వచ్చాను. ఇట్స్ టూ లైక్ షేప్ చేయించుకోవాలి ఫర్ టుమారో ఈవెంట్స్. And my husband is driving as usual. So let's go. ఇఫ్ యు నో సంథింగ్ అబౌట్ మీ, నాకు మట్టి గాజులు అంటే చాలా ఇష్టం. సో ప్రతి శారీకి, ప్రతి లంగా ఓనికి కలర్ కాంబినేషన్లో ఉంటే నాకు న్యూజిలాండ్లో కూడా చాలా మ్యాక్సిమం అన్ని శారీస్కి కలర్ కాంబినేషన్స్కి పెట్టుకోవడానికి ఇష్టపడతాను. అలా రెడీ అవడం నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. సో దట్ ఈస్ ద రీజన్. బ్లాక్ కూడా బాగుందండి శ్రవంతి. Black is for Shravanti height. This will look more good, I guess. తిని శ్రవంతి వాళ్ళ ఫ్రెండ్ ఆర్తి, తనే బ్రైట్ టు బీ చేసింది. శ్రవంతికి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. టు బీ ఆనెస్ట్ తను ఒక్కదాన్ని ఎఫర్టే, అంటే అందరినీ హైర్ చేసుకొని చేయించింది కానీ బట్ స్టిల్ దట్ థాట్ అండ్ లైక్ మేము షాపింగ్కి వెళ్ళిన తను వచ్చి కూర్చొని మొత్తం డెకరేషన్ అంతా చేయించి మా కోసం వెయిట్ చేస్తూ ఉంది. అండ్ త్రూ అవుట్ ద పెళ్ళి కూడా శ్రవంతికి చాలా హెల్ప్ చేసింది. శ్రవంతి హ్యాపీగా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంది. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చి జాయిన్ అయ్యారు, మిగతా ఫ్రెండ్స్. కేక్ కటింగ్ అండ్ దెన్ చిన్న ఫన్ యాక్టివిటీ లాగా ఇక్కడ ఉన్నందరిలో ఆర్తికి అండ్ శ్రావణికి పెళ్ళలేదు. నేను నా కజిన్ వాళ్ళ ఫ్రెండ్స్ని శ్రావంతిని కొంతసేపు వదిలేసాం, వాళ్ళు ఫన్ చేసుకుంటారని. ఇంటికి వచ్చేసరికి మొత్తం ఇలాగ నెక్స్ట్ డే మేము వెన్యూకి వెళ్ళిపోవాలి కదా, ఫామ్ హౌస్లో స్టే చేస్తున్నాం అండ్ ఈవెంట్ సెంటర్ దగ్గర ఉంటామన్నమాట. సో అందుకని ఇంట్లో ఫుల్ హడావిడి, మొత్తం అంతా ప్యాకింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఏమన్నా మర్చిపోతే వెనక్కి రావడం చాలా కష్టం, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ కూడా ఈవెంట్స్ ఉన్నాయి అండ్ అలా ప్లాన్ చేసుకుంది శ్రావంతి. సో అన్నీ ఆలోచించుకుంటూ నైట్ 11-12 అయింది, అప్పటికి సర్దుతున్నాం అనమాట. నాకైతే ఇదే ఫస్ట్ టైం లైక్ ఇంటి దగ్గర నుంచి వేరే చోటికి వెళ్ళడం. అంటే నా పెళ్ళైనప్పుడు కూడా ఇంట్లోనే రెడీ అయ్యి వెళ్ళాను. నాకు ఏదైనా అన్నీ నా చుట్టూ ఉంటేనే నచ్చుతుంది. అండ్ అది ఇంకొక ప్రాబ్లం ఏంది ఇండియాలో, ఎక్కడున్నాయో అంటే నేను వచ్చింది 2 days ముందు. సో వెతుక్కునే టైంకే మొత్తం అయిపోయింది అనమాట. బట్ వీ హ్యాడ్ రియలీ ఫన్. నెక్స్ట్ వచ్చేసి అప్కమింగ్ బ్లాగ్లో ఇంకా హల్దీ నుంచి పోస్ట్ చేస్తానండి, మేము వెడ్డింగ్ వెన్యూ దగ్గర నుంచి. హోప్ యూ లైక్ దిస్ బ్లాగ్. మంచి మంచి వ్లాగ్స్ ఛానల్లో రాబోతున్నాయి. ప్లీజ్ డూ స్టే ట్యూన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.